If q minus 7 by 18 is equal to 2 by 9, then the value of q is మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ ఏమి ఇచ్చాడు సొల్యూషన్ చూద్దాం. గివెన్ q minus 7 by 18 is equal to 2 by 9. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మనం క్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? క్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. క్యూ ఈజ్ ఈక్వల్ టు 2 by 9. ఇక్కడ మనం చూసినట్లయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మైనస్ సైన్ ఉంది, 7 by 18 ఉంది. ఇది రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తున్నప్పుడు ఈ మైనస్ సైన్ కాస్త ప్లస్ సైన్ అవుతుంది ప్లస్ 7 by 18. ఇప్పుడు మనకేంటంటే 9కి 18కి ఎల్సిఎం ఏంటి అవుతుందంటే 18 అవుతుంది. అలాగా 9 2s are 18 కాబట్టి సారీ ఎల్సిఎం ఆఫ్ 9,18 ఎల్సిఎం ఆఫ్ 9,18 చూసినట్లయితే 9కి 18కి ఎల్సిఎం చూసినట్లయితే కామన్గా ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఎంత, ప్రైమ్ నెంబర్ ఎంత, స్టార్టింగ్ ప్రైమ్ నెంబర్ 2లో 9 పోతుందంటే పోదు, 9లో 2 పోతుందంటే పోదు. 3 చూద్దాం. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత 3 కదా, 3 చూడాలి. 3 3s are 9, 3 6s are 18, 3 6s are 18. ఈ రెండిట్లో కామన్గా పోయే నెంబర్ మళ్ళీ 3 పోతుంది. 3 1s are 3, 3 2s are 6. అంటే ఎల్సిఎం ఆఫ్ 9 and 18 ఈజ్ 3 into 3 into 1 into 2. 3 3s are 9, 9 2s are 18. Q is equal to డినామినేటర్లో 18 రాసుకోవాలి. ఎల్సిఎం ఆఫ్ 9 and 18 ఈజ్ 18. ఇప్పుడు ఈ 18లో 9 ఎంత టైమ్స్ పోతుంది? 2 times. 18లో 9 ఎంత టైమ్స్ పోతుంది? 2 times. 2 into 2 4 ప్లస్ ఈ 18లో 18 ఎంత టైమ్స్ పోతుందంటే 1 time పోతుంది. 1 into 7 7. Q is equal to 4 plus 7 11 by 18. Q వాల్యూ ఎంత అండి? 11 by 18. ఇక్కడ ఆప్షన్ ఏంటి? ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి 11 by 18. 11 by 18. ఆప్షన్ సి ఇస్ ఇది కరెక్ట్, సి కరెక్ట్ అన్నమాట. 11 by 18.